హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అన్నది మీకు ఆల్రెడీ నా thumbnail చూసే మీకు తెలిసిపోయి ఉంటుంది. నవీ శారీ కలెక్షన్ అనమాట. నవీ శారీస్ ఇన్ ది సెన్స్ పట్టు శారీస్ కాదు, నార్మల్ రెగ్యులర్ శారీస్ ఉంటాయి కదా, ఇంట్లో కట్టుకోవడం కానీ లేకపోతే జస్ట్ నార్మల్గా బయటికి టెంపుల్స్కి అలా కట్టుకునే శారీస్ ఉంటాయి కదా, అవి చూపిస్తున్నాను అనమాట. నవీవే ఎందుకు చూపిస్తున్నాను అన్న డౌట్ మీకు రావచ్చు. బికాజ్ నాకు పర్సనల్గా నవీ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. నవీ శారీస్ చాలా బాగుంటాయి. ప్రొద్దుటూరులో చాలా మంది వినే ఉంటారు, ప్రొద్దుటూరులో శారీస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి. నవి అన్ని ప్రొద్దుటూరులో తీసుకుంది. శారీస్ మాత్రం చాలా బాగుంటాయి నవీవి. సో నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా నచ్చుతాయేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. హోప్ఫుల్లీ నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్ మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఏ శారీతో స్టార్ట్ చేస్తానంటే, నా ఫేవరెట్ శారీతో స్టార్ట్ చేస్తాను. నవ్వుకున్న శారీస్లో నాకు ఇష్టమైన చీర అనమాట ఇది. అండ్ గ్రీన్ మంచిది కూడా కదా, శుభప్రదం అంటారు కదా. సో గ్రీన్తో స్టార్ట్ చేసేద్దాం మనము. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట. లైక్ ఇది చాలా సింపుల్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నవ్వి కట్టుకున్నప్పుడు ఈ శారీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. నాది కొంచెం ఫెయిర్ ఉంటుంది కదా, సో గ్రీన్ కలర్ బాగా సూట్ అవుతుంది. అలా ఫెయిర్ ఉన్న వాళ్ళకు డెఫినెట్గా గ్రీన్ కలర్ బాగా సూట్ అవుతుంది అనమాట. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా ఇలా వచ్చింది అనమాట. రఫుల్ హ్యాండ్స్ లాగా వచ్చింది బ్లౌజ్కి. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా నాడ్ వచ్చింది అనమాట ఒకటి. ఇలా బ్లౌజ్ వస్తుంది, మంచిగా బనారసీ బ్లౌజ్ లాగా ఉంటుంది. ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ శారీకి వచ్చేసి ఇలాంటి లైన్స్ వచ్చి ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇది అయిపోయింది కదా, నేను ఫాస్ట్గా చెప్పేస్తాను బికాజ్ అనవసరంగా వీడియో లెంత్ చేసుకోవడం ఎందుకు అందుకని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేద్దామండి. వైట్ శారీ, గ్రీన్ తర్వాత వైట్. ఇది వచ్చేసి తాన్లో తీసుకున్న శారీ అనమాట. లైక్ బయట కొన్నది కాదు, తాన్లో క్లాత్ తీసుకొని 6 మీటర్స్ క్లాత్ తీసుకొని చేసిన శారీ అనమాట ఇది. శారీ మొత్తం వైట్ కలర్, ఇలాంటి చిన్న పింక్ బార్డర్ వస్తుంది అండ్ పింక్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది శారీ. చూడండి, బ్లౌజ్ ఇలా ఉంటుంది అనమాట, బోట్ నెక్ లాగా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. ఇది ఒక శారీ. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. ఆబ్వియస్గా గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ నాకు తెలిసినంత వరకు. శారీ మొత్తం ఇలా గ్రీన్ వస్తుంది అండ్ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. చూడండి, కింద ఇక్కడ వచ్చేసి కొంచెం మనకు బ్లాక్ ఇది వస్తుంది, డబల్ షేడ్ శారీ అనమాట ఇది. చూడండి, బ్లాక్ బార్డర్ వస్తుంది అండ్ రియల్ మిరర్స్ ఇవి. కొన్ని ఫేక్ వస్తాయి కదా, కొంచెం చీప్గా అనిపిస్తాయి, అది కాదు, రియల్ మిరర్ చాలా బాగుంది. శారీ మొత్తం ఇలా వస్తుంది, గ్రీన్ అండ్ బ్లాక్. సో దీనికి బ్లౌజ్ కూడా ఫుల్ మిరర్ వర్క్ వచ్చింది, హెవీగా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. కట్టుకుంటే సింపుల్గా ఇలా మిరర్ వర్క్ వచ్చింది అనమాట. ఎక్కువ వర్క్కి బ్లౌజ్కి వర్క్ ఎక్కువ హెవీగా చేయించుకోవాలి. ఆ మిరర్ వర్క్తో వచ్చిన బ్లౌజ్ నార్మల్గా స్టిచ్ చేయించేస్తుంది. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. ఈ శారీ నాది ఫస్ట్ యానివర్సరీకి ఏమో తీసుకుంది. సారీ కాదంట, ఫస్ట్ యానివర్సరీ శారీ వేరేది ఇదే అనుకున్నా, కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది వచ్చేసి మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది.
ఇలాంటి హార్సెస్ వస్తాయి అన్నమాట మనకు శారీ మొత్తం. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అసలు. ఇది ఆర్గాన్జా అంటారు కదా ఆ మెటీరియల్ అనమాట. ఇది కొంచెం ఇవి చూడడానికి చాలా బాగుంటాయి ఆర్గాన్జా శారీస్, బట్ ఏంటంటే కట్టుకోవడం చాలా కష్టం. మంచి ఇలాంటి హార్సెస్ వచ్చాయి, చాలా బాగుంటుంది శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాంటి వర్క్ చేయించుకున్నాను అనమాట. బ్లౌజ్కి అది గుడ్గా హ్యాండ్స్ పెట్టించుకుంది. మీరు చూసినట్టయితే ఇది బ్లౌజ్. అండ్ దెన్ ఈ శారీ ఇది ప్లెయిన్ శారీ, బట్ కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. బికాజ్ ఈ కలర్ కాంబినేషన్ అలా ఉంటుంది, యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్. చూడండి మొత్తం యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది. ప్లెయిన్ శారీ, బట్ కట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీ ప్లెయిన్ కాబట్టి నేను ఎక్కువ చూపించట్లేదు, జస్ట్ కలర్ కాంబినేషన్ ఇది చేసుకోవాలన్నమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్లాక్ వచ్చింది. శారీ ప్లెయిన్ ఉంది కాబట్టి హ్యాండ్స్కి ఇలాంటి వర్క్ వచ్చింది అనమాట. మంచి లైక్ ఏమంటారు చమ్కీ చమ్కీ ఉంటుంది కదా అలాంటిది, బట్ డీసెంట్గానే ఉందన్నమాట వర్క్ అన్నది. దానికి ఇలాంటి రఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుంది నాది. సో నెక్స్ట్ శారీ బ్లూ శారీ. బ్లూ కూడా ఆబ్వియస్గా చాలా మంచి కలర్. దీనికి వచ్చేసి శారీ మొత్తం ఇలాంటి ప్లెయిన్ వచ్చి ఇలా అక్కడక్కడ ఇలాంటి బుట్టి వర్క్ వచ్చి ఉంటుంది అనమాట. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా కొంచెం చమ్కీ వర్క్ వస్తుంది కదా అలా వచ్చింది అనమాట. కానీ డీసెంట్గానే ఉంది చమ్కీ వర్క్ కూడా. ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా కొంచెం చమ్కీ వర్క్ వచ్చింది అనమాట బ్లౌజ్. సో నెక్స్ట్ శారీ ఈ శారీ. ఇది ఒక టైప్ ఆఫ్ పిస్తా గ్రీన్ అంటారు, దీన్ని ఏమంటారో నాకు తెలియదు ఈ కలర్ ఎగ్జాక్ట్గా, బట్ కలర్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలాంటి కొంచెం రఫుల్ థింగ్ వస్తుంది కదా అలా వచ్చింది అనమాట. అండ్ అక్కడక్కడ మనకి ఇలాంటి కుందన్ వర్క్ ఉంది. ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది శారీ. ఇంకా చాలా ఉన్నాయి శారీస్, బట్ నాకు కొన్ని ఫేవరెట్ శారీస్ ఉంటాయి కదా నవీ శారీస్లో, నేను వాటిని మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఇంకా కొన్ని నవీవి ప్రొద్దుటూరులో కూడా ఉన్నాయంట, అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఎప్పుడు వీలైనప్పుడు అవి కూడా చూపిస్తాను, పార్ట్ 2 చేస్తాను డెఫినెట్గా. దీనికి కూడా హ్యాండ్స్ దానికి రఫుల్ వచ్చింది కదా లైక్ పళ్ళుకి అంతా. సో దీనికి కూడా రఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుంది. బ్లౌజ్ అంతా ఇలా గ్రీన్ కలర్ వచ్చింది అనమాట. సో నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైక్ ఏమంటారు నెమలి కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ అలా 3 కలర్స్ ఉంటుంది అనమాట శారీ మొత్తము. చూడండి ఇలా 3 కలర్స్ వస్తుంది. అండ్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది అనమాట, గోల్డ్ కలర్ బార్డర్. ఇది కూడా బాగుంటుంది కట్టుకుంటే. ఆబ్వియస్గా బాగున్న శారీస్ తీసాను అనుకోండి నేను. సో ఇది కొంచెం ముడతలు పడింది, నేనే అంత పీకేసాను అనమాట, మడత అంత పీకేసాను. మళ్ళీ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ వచ్చింది. నవి ఇంకా దాంట్లో బ్లూ ఇంకా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి దానికి ఇలా బ్లూ అండ్ గ్రీన్ కలర్తో ఇలా ఏమంటారు పైపింగ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఆబ్వియస్గా ఈ బార్డర్ శారీలో మనకి ఏదిందో అది ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. ఈ శారీ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎల్లో ఇంకా పింక్ కాంబినేషన్, ఎల్లో పింక్ కూడా బాగుంటుంది మీకు తెలుసు కదా. ఇది ఎల్లో అంటే లైక్ ఆరెంజిష్ ఎల్లో లాగా వస్తుంది. దానికి ఇలాంటి చిన్న వర్క్ వచ్చింది అనమాట, చాలా డీసెంట్గా అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ దీనికి ఒక చిన్ని గోల్డ్ కలర్ బార్డర్ కూడా వచ్చింది. శారీ మొత్తం ఇలాంటి కుందన్స్ వచ్చింటాయి అనమాట. మంచి రిచ్ లుక్ ఉంటుంది శారీ అంతా. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి నవి ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకుంది. జస్ట్ ఇలాంటి ఒక ఏమంటారు పైపింగ్ అంటారా దీన్ని, లేకపోతే బార్డర్స్ లాగా అనమాట. గోల్డ్ ఇంకా కొంచెం
అదేమంటారు బ్లాక్ ఫినిష్తో ఉన్న బార్డర్స్ వేయించుకుంది. అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ శారీ చూపిస్తాను మీకు. వద్దులే అక్కడి నుంచి వస్తా. సో ఈ శారీ అన్నమాట. ఇది కొంచెం లైక్ రామా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది. శారీ చాలా డీసెంట్ కలర్ అనమాట. ఇది ఇలాంటి కలర్స్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి నేను చూసినంత వరకు అయితే. దానికి ఇలాంటి గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది, డీటెయిలింగ్ వచ్చింది అనమాట. అంటే లైక్ జరీ వర్క్ లాగా వచ్చింది. ఇది కూడా లైక్ ఏదైనా ఫంక్షన్స్కి, చిన్న చిన్న రిసెప్షన్స్కి కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా ఏదైనా చిన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటికి కట్టేసుకోవచ్చు అనమాట. లైక్ మనం పట్టు శారీస్ కట్టుకోలేమన్న పరిస్థితుల్లో. దీనికి బార్డర్ వచ్చేసి ఇలా దానికి ఎలా గోల్డ్ బార్డర్ వచ్చిందో అలా గోల్డ్ బార్డర్ వచ్చింది. ఇంకా ఆ శారీ కలర్తోనే పైపింగ్ పెట్టించుకుంది నావి. శారీ కొంచెం గ్రాండ్గా ఉంది కాబట్టి బ్లౌజ్ కొంచెం సింపుల్గానే స్టిచ్ చేయించేసుకున్నాను అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. మొత్తం ఇలాంటి గోల్డ్ జరీ వర్క్ లాగా వచ్చింది. అండ్ బార్డర్ చాలా హైలైట్ అవుతుంది అనమాట ఈ శారీకి. చూడండి బార్డర్ ఎంత బాగుందో, అసలు మంచి లుక్ ఉంటుంది బార్డర్ ఈ శారీకి. అండ్ ఆబ్వియస్లీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నది ఎవర్ గ్రీన్ మీకు ఆల్రెడీ తెలుసు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ వచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టించుకుంది. బుగ్గ వచ్చి 3/4 ఎల్బో హ్యాండ్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది కదా ఇది. సో అలా పెట్టించుకుంది అనమాట నావి. నెక్స్ట్ శారీ ఇది చూపించేస్తాను మీకు. ఇది బ్లాక్ శారీ. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ అవి కట్టుకున్నప్పుడు. చూడండి మొత్తం శారీ మొత్తం ఇలా బ్లాక్ కలర్ శారీ. దానికి ఇలాంటి ఒక ఫ్లవర్ దీనిలాగా వస్తుంది అనమాట. ఇదంతా కొంచెం కుందన్ వర్క్ ఉంటుంది. అండ్ శారీ కూడా అక్కడక్కడ కుందన్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ కుందన్స్. ఇది గోల్డ్తో కొంచెం హైలైట్ చేశారు, బ్లాక్ మీద గోల్డ్ కలర్తో. దీనికి బార్డర్ వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చింది అనమాట. చూడండి చాలా చిన్న బార్డర్ వచ్చింది. సో ఇది చాలా బాగుంటుంది శారీ. ఒకవేళ నవి కట్టుకున్న పిక్స్ ఈ శారీస్లో ఏమైనా సరే కట్టుకున్న పిక్స్ నవి ఫోన్లో ప్రెజెంట్ ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్గా నేను అటాచ్ చేస్తాను వీడియోలో. దీనికి బ్లౌజ్ వచ్చేసి సపరేట్ తీసుకుంది అనమాట. నవి రెడ్ కలర్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో రెడ్ కలర్ బ్లౌజ్ ఇలా మగ్గం వర్క్ వచ్చినది తీసుకుంది అనమాట. ఈ బ్లౌజ్ లోకి ఇంకొక శారీ కూడా సెట్ అవుతుంది, మ్యాచ్ చేసుకొని వేసుకుంటుంది అవి. అదేంటో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అది వచ్చేసి ఈ శారీ గోల్డ్ కలర్ టిష్యూ శారీ. దీనికి కూడా ఇదే బ్లౌజ్ మ్యాచ్ చేస్తుంది నావి. సో అందుకే రెండు ఒకేసారి చూపించేస్తున్నాను. ప్లెయిన్ గోల్డ్ టిష్యూ శారీ అనమాట. దీనికి ఆ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో శారీ. దీనికి కింద చిన్ని ఏమంటారు లైక్ ఒక పైపింగ్ లాగా వచ్చింది అనమాట. పింక్ కలర్ అంతే. బ్లౌజ్ అంతా పింక్ కలర్ వచ్చింది. శారీ మొత్తం ఇలా ఎల్లో కలర్ వచ్చేసి ఇలా సిల్వర్ కలర్ డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. జరీ వర్క్ లాగా ఉంటుంది సిల్వర్ కలర్ది. ఎల్లో మీద సిల్వర్ చాలా బాగా కనిపిస్తుంది ఈ శారీ కూడా. ఇది కూడా ఏదైనా చిన్న చిన్ని ఫంక్షన్స్కి అలా కట్టేసుకోవచ్చు, కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అనమాట. బికాస్ దీని బ్లౌజ్ కూడా బాగుంటుంది. చూడండి బ్లౌజ్ పింక్ కలర్ వచ్చి మొత్తం జరీ వర్క్ వచ్చింది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది ఈ శారీ గురించి. సో లాస్ట్ అండ్ ఫైనల్ హాఫ్ శారీ చూపిస్తున్నాను. శారీస్ అన్నాం కదా, హాఫ్ శారీ ఏంటి అనుకోకండి, బికాజ్ బాగుంది కదా అని చెప్పి చూపించేస్తున్నాను. ఈ హాఫ్ శారీ వచ్చేసి మీకు ఇది ఎక్కడ కనిపిస్తుందంటే శివజ్యోతి, ఇది ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది కదా, తారాబై శివజ్యోతి అని చెప్పేసి, అక్కడే షాప్ చేసింది నాది. ఇది అరౌండ్ 6,000 అలా పడింది అనమాట. అక్కడికి వెళ్తే మీకే కనిపిస్తుంది దీని పిక్చర్ అన్నది. సో మొత్తం ఇలా వచ్చిందనమాట లెహంగా అంతా. కొంచెం డబల్ షేడ్ వచ్చింది, బ్లూలోనే డబల్ షేడ్ వచ్చింది. అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయన్నమాట, సిల్వర్ కలర్ బుట్టీస్. అండ్
అండ్ దెన్ బార్డర్ కూడా సిల్వర్ కలర్ వచ్చింది. ఇది వేసుకుంటే చాలా బాగుంది, బట్ క్లాత్ వైజ్ కొంచెం కొంచెం ఒక కొంచెం తక్కువ మార్క్స్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను. బట్ వేసుకుంటే మాత్రం చాలా మంచి లుక్ ఉంది. అది నేను ఆ పిక్స్ కూడా ఉంటే అటాచ్ చేస్తాను. ఇది యాక్చువల్గా నవీది కాదు, నవీ వాళ్ళ సిస్టర్ రాజీది, బట్ నవీ తీసుకుంది అనమాట, అందుకే నేను అది కూడా ఇంక్లూడ్ చేశాను అందుకే. సో ఇది బ్లౌజ్ అంతా శివజ్యోతినే స్టిచ్ చేయించారనమాట, డిజైన్ చేసి ఇచ్చారు. వీళ్ళు మెజర్మెంట్స్ పంపించారు, వాళ్ళే ఇంకా స్టిచ్ చేసి పంపించేశారనమాట. సో ఇది బ్లౌజ్, ఇలాంటి ఎల్బో హ్యాండ్స్ వచ్చింది అండ్ బ్లౌజ్ కొంచెం ప్లెయిన్ సింపుల్ గానే ఉంది. అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా కూడా కొంచెం మనకు లెహెంగా బ్లౌజ్ బుట్టీస్ వచ్చి కొంచెం హెవీగా వచ్చింది కాబట్టి దుప్పట్టా కొంచెం ఏమంటారు సింపుల్ గా మనకు అది ఏం షేడ్ ఉందో డబల్ షేడ్ అదే షేడ్ తో ఇచ్చారనమాట. దానికి ఇలాంటి ఒక చిన్న లేస్ వర్క్ ఇచ్చారు. ఇది నవీది కూడా సేమ్ బట్ డిఫరెంట్ కలర్ ఉంది, సేమ్ లెహెంగా బట్ డిఫరెంట్ కలర్ ఉంది. అది ప్రొద్దుటూరులో ఉందంట. ఈసారి ఎప్పుడైనా వేరే వీడియోస్లో డిఫరెంట్గా ఇంక్లూడ్ చేస్తాను. అంతే, ఇప్పటికైతే నేను అన్నీ చూపించేసాను. సో ఇది అనమాట నవీ శారీస్. అన్నీ కాదు, కొన్ని. వీలైతే పార్ట్ 2 కూడా చేస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చింది అంటే మాత్రమే చేస్తాను నేను. సో ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లీస్ట్ కలర్ మెన్షన్ చేయండి, సో దట్ విల్ ఫీల్ సో హ్యాపీ అనమాట. అంతే, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేయడం అస్సలు మర్చిపోకండి, సో దట్ నా నెక్స్ట్ వీడియోకు నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సరే, ఈ వీడియోకి అయితే మరి బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.